హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో సర్వపిండిని తయారు చేసుకుందాము. మనకు సాయంకాలం పూట ఏమైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ సర్వపిండిని తయారు చేసుకోవచ్చు. ఇక ఈ సర్వపిండి చేసుడు పెద్ద కష్టమేం కాదు, మస్తు అల్కగా తొందరగా చేసుకోవచ్చు. రుచి అయితే మామూలుగా ఉండదు, మస్తు ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా మస్తు ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి మీ ఇంటి ఇట్లా సర్వపిండి చేసుకొని చూడుర్రి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఈ సర్వపిండి తయారు చేయడానికి ముందుగాల ఒక 10 వెల్లిపాయలను ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకుంటున్నా. అట్లనే సగం చెంచా జీలకర్ర, కొన్ని నీళ్ళు కూడా పోసుకొని వీటన్నిటిని గ్రైండ్ పట్టుకొని పక్కకు పెట్టుకుంటున్నా. ఇక ఇప్పుడు ఒక గిన్నెల 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. అట్లనే మనం ఇంతకుముందు గ్రైండ్ పట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఒక చెంచాడు కారము, రుచి సరిపడినంత ఉప్పు, చిటికెడంతా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇక మీరు ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోరి, లేకుంటే లేదు, మీ ఇష్టము. అట్లనే ఒక 6 చెంచాల పల్లీలను వేపుకొని దాని మీద పొట్టు తీసి పల్లీలను ముక్కలుగా కట్ చేసుకొని ఈ పిండిలో వేసుకోవాలి. అట్లనే ఒక 2-3 చెంచాల నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. అట్లనే 2 చెంచాల నువ్వులు, కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని అన్నీ మంచి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నా. ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఇట్లా ఉంటే పచ్చిమిరపకాయలు వేసుకోకూర్రి, వాళ్ళకి తెలియక కొరికితే నోరంతా మంట మంటుంది, కారం అవుతుంది. చిన్నపిల్లలు ఉన్నోళ్ళు పచ్చిమిరపకాయల బదులు కారమే కొంచెం ఎక్కువ వేసుకోర్రి. ఇక అన్నిటిని మంచిగా కలుపుకున్నాక ఒకసారి ఉప్పు మంచిగా కలిసిందో లేదో చూసుకోవాలి. ఇక ఉప్పు గిట్లా మంచిగా కలిసిపోతే ఇప్పుడు ఈ పిండిలో కొన్ని నీళ్ళు పోసుకుంటా. ఈ పిండి బాగా పలస కాకుండా బాగా గట్టి కాకుండా మెల్లగా నిమ్మలంగా నిదానంగా చూసుకుంటా కలుపుకోవాలి. మనము గ్యారప్పలకు పిండి కలుపుకుంటాం కదా, సేమ్ అట్లనే ఈ పిండి కూడా బాగా గట్టి కాకుండా మెత్తగా కాకుండా కలుపుకోవాలి. చూస్తున్న వీడియోలో మనకు పిండి ఎంత మంచిగా మెత్తగా సాఫ్ట్గా అయిందో అట్లా కావాలి. ఇక పిండిని మంచిగా కలుపుకున్నాక ఈ పిండిని కొద్దిసేపు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని దీంట్లో ఒక 2-3 చెంచాలు నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని ఈ నూనె గిన్నె మొత్తం అయ్యేటట్టు రాసుకోవాలి. మనము పల్చటి గిన్నె తీసుకుంటే మనం చేసుకున్న సర్వపిండి తొందర మాడిపోయి సరిగ్గా ఉడకది. అందుకని చెప్పి కొంచెం మందపాటి గిన్నెనే తీసుకోర్రి. ఈ గిన్నెకి నూనె రాసుకున్నాక మనం కలుపుకున్న పిండిలోకి వెళ్ళి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ గిన్నెలో వేసుకొని చేతిలో కూడా కొంచెం నూనె రాసుకొని ఈ పిండిని వీడియోలో చూపిస్తున్నట్లు గిన్నెకు ఒత్తుకోవాలి. గిన్నె మొత్తం ఒత్తుకోవద్దు, కొంచెం జాగిడిచి పెట్టాలి. చూస్తున్న వీడియోలో ఆ విధంగా మనం సర్వపిండిని ఒత్తుకోవాలి. పిండిని బాగా పలసగా ఒత్తుకోవద్దు, కొంచెం మందంగానే ఉండాలి. బాగా సన్నంగా ఉంటే మంచిగా ఉండదు. చూస్తున్న వీడియోలో ఆ విధంగా మందం ఉండాలి. ఈ పిండి మంచిగా ఒత్తుకున్నాక ఈ పిండికి వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్న రంధ్రాలు చేసుకోవాలి. ఇక పిండికి రంధ్రాలు చేసుకున్నాక ఈ రంధ్రాలల్లో ఒక చెంచాతోటి కొంచెం కొంచెం నూనె పోసుకుంటూ రావాలి. చూస్తున్న వీడియోలో అట్లా మనకు సరిపోయినంత నూనె పోసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మన సర్వపిండి గిన్నెను ఈ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకోవాలి. స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీదనే ఈ సర్వపిండిని మంచి నూనెలో ఉడకనియాలి. ఈ సర్వపిండి కొంచెం ఉడికినాక ఈ సర్వపిండి గిన్నెను అన్ని వైపులా తిప్పుకుంటా అన్ని వైపులా మంచి కాల్చుకోవాలి. సర్వపిండి గిన్నెను తిప్పకుంటే మధ్యలోనే కాలుతుంది, చుట్టుపక్కల కాలది. అందుకని చెప్పి అన్ని వైపులా మెల్ల నిమ్మలంగా నిదానంగా చేయిలు కాల్చుకోకుండా గిన్నెను తిప్పుకుంటా ఈ సర్వపిండిలో ఉన్న నూనె మొత్తం ఇంకిపోయి సర్వపిండి కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా కాల్చుకోవాలి. చూస్తురు కదా, సర్వపిండిలో ఉన్న నూనె ఇంకిపోయింది. ఇక సర్వపిండి మనకు మంచిగా కాలింది. చూసిరు కదా సర్వపిండి ఎంత మంచి తయారైందో. దీంట్లో పెద్ద పనేం లేదు, మెల్లగా నిమ్మలంగా నిదానంగా కొంచెం ఓపికతోటి చేసుకుంటే మనకు వేడి వేడి మంచి రుచికరమైన సర్వపిండి తయారైపోతుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ సర్వపిండిని మస్తు ఇష్టంగా తింటారు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి సర్వపిండి చేసుకొని చూడుర్రి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి.